ఇక్కడ ఏంటి అంటే మన యొక్క బ్రెయిన్ అండ్ మన యొక్క హ్యాండ్ కాన్సన్ట్రేషన్ ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఈ వైపు నుంచి ఈ వైపుకి తీసుకురాగలము. ఇలా తీసుకొచ్చే సమయంలో ఏమాత్రం మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా మన చెయ్యి వణికినా కూడా ఇది టచ్ అవుతుంది. ఇలా టచ్ అయినప్పుడు ఇక్కడ అలారం మోగుతూ ఉంటుంది. ఎక్కడైనా కూడా మనకి వస్తువు కానీ వాటర్ కానీ స్లోప్ ఉన్న వైపుకి వెళ్ళాలి. ఇక్కడ ఏంటి అంటే ఇది స్లోపు ఇటు నుంచి ఇటువైపుకి స్లోప్ ఉన్నా కూడా బట్ ఈ కోన్స్ మాత్రం వెనక్కి వెళ్తూ ఉన్నాయి, స్లోప్ వైపుకి రావడం లేదు. ఎందుకు స్లోప్ వైపుకి మూవ్ అవ్వవు అంటే వాటికి సరిపడినంత ప్లేస్ అనేది ఇక్కడ లేదు, సర్ఫేస్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇవి ఒరిజినల్ గాజు పీసెస్ సార్. ఈ గాజు పీసెస్ మీద మనం నడిచినా కూడా మనకి అవి కుచ్చుకోవు. జనరల్గా మనకి మామూలు రోడ్ల మీద వెళ్ళినా ఇంటి దగ్గర అయినా గాజు పీసులు ఉంటే కుచ్చుకుంటూ ఉంటాయి. సో ఈ గాజు పీసెస్ ఎందుకు కుచ్చుకోవు అంటే వీటి ప్రెజర్ అనేది ఒకదాని మీద పడడం లేదు, అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రెజర్ మన బరువు అనేది అన్ని వైపులా సమానంగా పడడం వల్ల అవి కుచ్చుకోవు మనకి. సో సినిమాల్లో కానీ లేదా ఇంకెవరైనా కూడా కాళ్ళకి పసురు రాసుకొని నడుస్తాం, లేదా సినిమాల్లో డాన్సులు వేసిన గాజు పెంకుల మీద ఎందుకు కుచ్చుకోవు అంటే అవన్నీ కూడా సమృద్ధిగా ఒకవైపు ఉంటాయి. సో ఒకే వైపు ఉండటం వల్ల కుచ్చుకోవు. లేదు ఒక పీస్ ఉంటే మాత్రం నాకైనా మీకైనా ఎవరికైనా కుచ్చుకుంటాయి. ఇక్కడ ఒక పీస్ లేదు. మన బరువు అనేది అన్ని వైపులా సర్ఫేస్ ఈక్వల్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ ఈక్వల్ ప్రెజర్ ఉండడం వల్ల అది కుచ్చుకోదు.